నమస్తే, ఎక్కడికి వెళ్తున్నాం? We are on the shopping. బర్త్డే షాపింగ్. yes or no? Yes, clothes shopping. yes. మనం ఈరోజు విశాఖపట్నంలో ఫుల్ గా రెయిన్స్ పడుతున్నాయండి. చూడండి, మేము ఇప్పుడు ఇంకా పిల్లల బర్త్డే దగ్గరకు వస్తుందని చెప్పేసి బట్టలు షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం. ఇంకా 3 days కూడా వర్షాలు ఉన్నాయని న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడు తీసుకుందాం అనేసి బయలుదేరిపోయాం పిల్లలు స్కూల్ నుంచి రాగానే. ఇది 18th July ఈవినింగ్ అరౌండ్ 7 o'clock ఆ టైంలో బయలుదేరామండి. మా బాబు వచ్చేసి 27th అండ్ పాపది 30th July బర్త్డే అనమాట. మళ్ళీ వర్కింగ్ డేస్లో స్కూల్కి వెళ్ళే బిజీలో ఉంటాము. ఇంకా ఇంత తీరిగ్గా బట్టలు షాపింగ్ చేసే టైం దొరకదు కాబట్టి ఈరోజు కొంచెం రిలాక్స్గా ఉన్నామని చెప్పేసి షాపింగ్ అని బయలుదేరిపోయాం. ఇది హనుమంతవాగ్ జంక్షన్ అండి. ఎప్పుడు సిగ్నల్స్ పడుతూనే ఉంటాయి, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. తర్వాత ఇలాగ సిఎంఆర్ సెంట్రల్ మీద నుంచి ఇంకా మనం జగదాంబ బయలుదేరిపోయాం. ఇక్కడ కార్ పార్కింగ్కి మనకి సెంటర్లో కార్ పార్కింగ్ చేయడానికి అవ్వదు. సో కార్ పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేసి మేము బై వాక్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అప్పటికే వర్షం కొంచెం ఎక్కువగా స్టార్ట్ అయిపోయింది, బాగా ఎక్కువ జోరు అందుకుందనమాట. ఇంకా వేరే షాపింగ్ మాల్స్ ఏవి చూసేసుకోకుండా ఏది ఫస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ నేను చెప్తున్నాను వర్షం ఎలా పడుతుందనేసి. కార్ పార్కింగ్ చేసి గబగబా వెళ్ళిపోయాము. స్ట్రైట్గా మేము కొంచెం వాకబుల్ డిస్టెన్స్ నడవంగానే మాకు షాపింగ్ మాల్ కనిపించింది. ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. చూడండి, అప్పటికే ఫుల్గా బయట రెయిన్ పడుతూ ఉంది. సో ఎంట్రన్స్లో మొత్తం శారీ సెక్షన్, శారీ కౌంటర్ అంతా పెట్టేశారు. ఆఫర్లు నడుస్తుంది ఆషాఢం కాబట్టి. సో ఫస్ట్ మేము వచ్చిన పర్పస్ ఏంటంటే పిల్లలకు కాబట్టి నేను ఫస్ట్ పిల్లలది కౌంటర్ 4th floor అంటే 4th floorకి మేము ఇంకా బయలుదేరిపోయాము. చూడండి, ఇక్కడ రకరకాల శారీస్ అన్నీ పెట్టారు. శారీ కలెక్షన్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు పర్సనలీ. బట్ ఇంకా శారీస్ తీసుకునే అంత టైము లేదు. ప్లస్ వచ్చి మేము బయలుదేరింది కూడా లేటు. అందులో ఒక సైడ్ వర్షం పడుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము ఇంకా ఫస్ట్ పిల్లల కౌంటర్కి వెళ్ళిపోయాము. పిల్లల సెక్షన్కి. పిల్లల సెక్షన్ వచ్చేసి 4th floor అన్నారు. ఇంకా మేము పైకి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డేకి ఏ వర్క్ మనకి హాలిడే ఉంది అనుకుంటే కొంచెం ఎక్కువ లేట్ అయినా కూడా పర్వాలేదు. బట్ నెక్స్ట్ డే మనం డ్యూటీస్, స్కూల్స్ యాజ్ యూజువల్గా వెళ్ళాలి కాబట్టి ఇంకా గబగబా షాపింగ్ సెక్షన్ అది మేము వీలైనంత తొందరగా చేయడానికి చూసుకున్నాం అనమాట. సో బాబుకి సెలెక్షన్ అయిపోయింది. ఇంకా పాప సెలెక్షన్, పాప కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. పాప ఏదైతే అనుకుందో మా అమ్మాయి ఆ మోడల్, ఎగ్జాక్ట్గా ఆ మోడల్ దొరకలేదు. బట్ దాదాపుగా దానికి తగ్గట్టుగా రిలేటెడ్గా ఉండే ఒక మోడల్ దొరికింది. సో వి పిక్ దట్. అవి మేము పిక్ చేసుకున్నాం అనమాట. ఇంకా తీసుకున్నాము. సో కాస్ట్ రేంజ్ వచ్చేసి మరి ఏమీ అంత ఆఫర్ ఏం లేదు పిల్లల సెక్షన్కి అయితే. ఓన్లీ శారీస్కే ఉందనుకుంటా, మేబీ ఆషాఢం అనేసి. సో మొత్తం మీద పాపకి బాబుకి మేము ఇలాగా బట్టలు సెలెక్షన్ అయిపోయింది. ఇంకా తర్వాత బిల్లింగ్ కౌంటర్లో పాపకి బాబుకి బిల్లింగ్ చేయించేసాము. బిల్లింగ్ చేయించిన తర్వాత ఇంకా కేఎల్ఎం షాపింగ్ మాల్ యొక్క ఆఫర్స్ ఏమి ఉన్నాయో అవి చెప్తున్నారు. తర్వాత మా హస్బెండ్ బిల్లింగ్ అనేది చేస్తున్నారనమాట. మా పిల్లలు ఇక్కడ షాపింగ్ ఆట ఆడుతున్నారు. మా పాప ఏదో మిర్రర్లో ఆట ఆడుతుంది. అలా కొంచెం వాళ్ళు ఆడుకున్నారు. ఈలోపు బిల్లింగ్ అయిపోయింది. మామూలుగా రెగ్యులర్ యూస్కి కొంచెం పిల్లలు వేసుకునే బట్టలు కంఫర్ట్గా ఉన్నాయి. పిల్లల వరకు పైన 4th floorలోనే బిల్లింగ్ చేయించిన తర్వాత కిందికి వచ్చాక శారీస్ కూడా బాగున్నాయని ఆఫర్లో 2 శారీస్ కూడా తీసేసుకున్నాను. తర్వాత శారీస్ కూడా బిల్లింగ్ చేసేసామన్నమాట.
శారీస్కి కూడా బిల్ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా ఒకసారి మీకు చూపిస్తాను శారీస్. అలా కౌంటర్ వైజ్ సెక్షన్స్ ఆఫర్ వైజ్ పెట్టారనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. మామూలుగా బై 1 get 1 50% ఆఫ్, 3000 పర్చేస్కి ఇలాగా అనేసి కొన్ని ఆఫర్ సెక్షన్స్ వైజ్ పెట్టారు. సో మొత్తం మీద షాపింగ్ అయిపోయింది. మేము బయటకు వచ్చేసాం. మా పాప ఇక్కడ చూపిస్తుంది షాపింగ్ అయిపోయింది అని. తర్వాత ఇంకా మనం ఎక్కడైతే కార్ పార్క్ చేసామో అక్కడికి బయలుదేరిపోయామన్నమాట. ఏమో ఆ టైంకి మేము షాపింగ్ అయిపోయిన టైంకి మరీ ఎక్కువ వర్షం ఏం లేదు, కొంచెం తుప్పర్లాగా చినుకులు పడుతున్నాయి అంతే. సో ఇంకా మధ్యలో రూట్లో ఆగిపోయాము. అప్పటికే అరౌండ్ 9:15 అవుతుంది. పిల్లలకి హాట్ చాట్, పానీపూరి, మురి మిక్చర్ అవి తీసుకున్నాం. మేము కూడా స్నాక్ తినేసాము. సో చూడండి, మొత్తం మీద అసలు యాక్చువల్లీ ఈ రూట్ అంతా కూడా బిజీగా ఉంటుంది. కానీ వర్షం వల్ల ప్లస్ కొంచెం 9 దాటింది కాబట్టి మేబీ అంత ట్రాఫిక్ లేదు. సో ఇంకా తర్వాత మధ్య రూట్లో మేము కొంచెం వెహికల్లో ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇదంతా కూడా మద్దెలపాలెం బస్ డిపో ఏరియా అనమాట. తర్వాత ఇది డైరీ ఫామ్ ఏరియా, మా ఇంటికి వచ్చే రూట్ అనమాట. సో ఇక్కడ పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, అది నా ఫేవరెట్. ఇక్కడ మీకు వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. సో ఈ విధంగా షాపింగ్ అంతా క్లియర్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. ఇది వైజాగ్ కన్వెన్షన్. మీకు క్లియర్గా చూస్తే వీడియోలో మనకి ఇక్కడ చూడండి స్టేడియం కనిపిస్తుంది, క్రికెట్ స్టేడియము. సో మొత్తం మీద సక్సెస్ఫుల్గా షాపింగ్ గబగబా చేసేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.